ప్రవాస భారతీయులంతా వికసిత భారత రన్లో కలిసి అడుగులు వేసి జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో వికసిత భారత రన్కు అద్భుతమైన స్పందన లభించింది. మన భారతీయ ఐక్యత ప్రగతిని వికసిత భారత్ రన్ ద్వారా ప్రదర్శించారు. ఎడిసన్లోని ఓక్ ట్రీ సాయిదత్త పీఠం పార్కింగ్ నుండి ఈ రన్ ప్రారంభమైంది. మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జరిగిన ఈ పరుగుల్లో ప్రవాస భారతీయుల ఉత్సాహం పరవళ్లుతొక్కింది. భారత్ అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి న్యూయార్క్ నుండి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విశాల్ జయేష్ బాయ్ హర్ష్, న్యూ జెర్సీ మాజీ డిప్యూటీ స్పీకర్ కమిషనర్ ఎమిరిటస్ ఉపేంద్ర చివుకుల, సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి, కమ్యూనిటీ లీడర్స్ కృష్ణారెడ్డి అనుగుల, విలాస్ జంబుల, దాము గేదెల, తానా, ఆటా, నాడ్స్, టీటీఏ, మాటా, టీపాస్, హెచ్ఎస్ఎస్ ఇండో అమెరికన్ సంస్థతో పాటు స్థానిక జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకొని సాయిదత్త పీఠం ఈ రన్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. విశాల్ హర్ష్, కృష్ణారెడ్డి, ఉపేంద్ర, గోపి అచంట, మోహన్ దేవరకొండ, శ్రీనివాస్ భర్తవరపు, శ్రీహరి మందాడి, సంతోష్ కోరం, కిరణ్ దుద్దిగ, శ్రీకాంత్, అశ్విన్ గోస్వామి, కల్పన శుక్ల తదితరులు మాట్లాడుతూ భారత అభివృద్ధి దిశ మరియు $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణం, ఫిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు కూడా వారు వెల్లడించారు. ఈ సందర్భంగా విశాల్ హర్ష దేవాలయం ప్రాంగణంలోని పూదోటలో ఒక ఎవర్ గ్రీన్ మొక్కను కూడా నాటారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు కూడా విచ్చేశారు. సాయిదత్త పీఠం ఉదయాన్నే అందరికీ అల్పాహారాన్ని కూడా అందించింది. వికసిత భారత్ టీషర్ట్స్ను కూడా నిర్వాహకులు అందించారు. ప్రీతి నీలమ ఈ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన పరిస్థితి ఉంది.